నెక్స్ట్ కేంద్రంలో ఖచ్చితంగా హంగ్ వస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదు, హంగ్ వస్తుంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గనక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటే మనం సాధించుకుంటే, కేసీఆర్ మాటల్లో సాధించుకుంటే తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం మనం కొట్లాడొచ్చు, మనకు ఆ బలం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి రోడ్ షోలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో. అంటే ఎప్పటి నుంచో మనం వింటున్నాము నవీన్, ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపించడం కానీ, అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎందుకంటే కవిత కోసం కేసీఆర్ రాజీపడ్డారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం కానీ, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ చెప్పడం, లేదంటే కాంగ్రెస్ అలాగే బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ చెప్పడం, ఇలా వీళ్ళు కలిసిపోయారు, రాజీపడ్డారన్న మాటలు వింటూ ఉన్నాం. సో ఇక్కడ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఒకరిపై ఒకరు ఆరోపణలు జనరల్ గానే చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ చేసిన కామెంట్స్ అయితే హంగ్ వస్తుంది, వీళ్ళని ఎక్కువ సీట్లు రాబట్టాలి అని చెప్తున్న పరిస్థితి. చూద్దాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో వచ్చేది హంగు. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. హంగ్ వస్తే మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు. ఈ అవకాశంలో తెలంగాణలో 14 నుంచి 15 ఎంపీ సీట్లు ఇస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే అని బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడవచ్చని వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి ఆయన హనుమకొండ చౌరస్తాలో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో మాట్లాడారు. గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని, ఆ మేరకు నోటీసులు పంపితే రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చోవడంలో మతలబేంటని ప్రశ్నించారు. ఇప్పటికే కృష్ణా నీళ్లను కేఎంబీఆర్ కు అప్పగించారు. బీజేపీకి ఓటేస్తే మోసపోతాం. ఇటు కాంగ్రెస్ వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రజల తరపున కొట్లాడే పంచ్ ఎవరు అని కేసీఆర్ ప్రశ్నించగా ప్రజలు ముక్తకంఠంతో మీరే అని బదిలిచ్చారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ మొన్న ఎలక్షన్లలో తనను పడగొట్టారని, ఇప్పుడు మళ్లీ పంచ్ అవ్వమంటారా? అయితే మీరు బలం ఇస్తేనే తాను కొట్లాడతానని, వచ్చే ఎన్నికల్లో సుధీర్ కుమార్ను గెలిపించాలి అని కోరారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని 10 ఏళ్ల కింద నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి జన్ధన్ ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారని, అది జరగలేదని కేసీఆర్ విమర్శించారు. అమృత్కాల్ అచ్చేదిన్ రాలేదని, సచ్చేదిన్ మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే దాన్ని ప్రధాని తన సొంత రాష్ట్రానికి తరలించారని మండిపడ్డారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని, 18 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు హామీలపై నిలదీస్తే తనను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం మాట్లాడే భాష సరిగ్గా లేదన్నారు. తనను చర్లపల్లి జైలులో వేస్తానని సీఎం అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ కోసం ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని నిరాహార దీక్షలు చేశాం, ఎన్ని రాజీనామాలు చేశాం, మేము భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. రేవంత్ కు తెలంగాణ చరిత్ర, భూగోళం తెలియదని, ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ కృష్ణానదిని కూడా తానే కట్టినట్లు చెప్పారని, ఎక్కడైనా ఎవరైనా నదులను కడతారా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ జరిగిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.